ఈరోజు మనం హిందూ పేపర్ నుండి డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఏపీ టు మూవ్ అపెక్స్ కోర్ట్ ఓవర్ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్. ఏపీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు టు మూవ్ అపెక్స్ కోర్ట్. ఇక్కడ అపెక్స్ కోర్ట్ అంటే సుప్రీంకోర్టు. ఏ విషయంలో? ఓవర్ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్. ఇంటర్ స్టేట్ అండ్ ఇంట్రాస్టేట్ అని టూ టర్మ్స్ ఉంటాయి. ఇక్కడ ఇంటర్ స్టేట్ అంటే ఏంటంటే ఈ రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి మధ్య అని వస్తుంది. ఇంట్రాస్టేట్ అంటే ఏంటంటే విదిన్ ద స్టేట్, అంటే స్టేట్ లోపల వ్యవహారాలు డిస్కస్ చేసేటప్పుడు ఇంట్రాస్టేట్ అంటాము. ఇక్కడ వేరే రాష్ట్రాలతో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ అనమాట. ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్, నదీ జలాల వివాదము. సో ఈ ఇంటర్స్టేట్ నదీ జలాల వివాదం విషయంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు సుప్రీంకోర్టుకు వెళ్దామని డిసైడ్ అయ్యింది. పిటిషన్ టు సీక్ డైరెక్షన్ ఫర్ హ్యాండింగ్ ఓవర్ సెక్యూరిటీ ఆఫ్ ప్రాజెక్ట్స్ టు సెంట్రల్ ఫోర్సెస్. పిటిషన్ వేస్తుందన్నమాట. ఏపీ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేస్తుంది. ఎందుకు? టు సీక్ డైరెక్షన్. సీక్ అంటే కోరుకోవడం. టు సీక్ డైరెక్షన్ ఇవ్వమని. ఫర్ హ్యాండింగ్ ఓవర్ సెక్యూరిటీ ఆఫ్ ప్రాజెక్ట్స్ టు సెంట్రల్ ఫోర్సెస్. ఈ ఇంటర్స్టేట్ అంటే రెండు రాష్ట్రాలకు కానీ మూడు రాష్ట్రాలకు కానీ సంబంధించిన రివర్కి సంబంధించి వాటి మీద ఉన్న ప్రాజెక్ట్స్కి సంబంధించి వాటి సెక్యూరిటీ మొత్తాన్ని కూడా సెంట్రల్ ఫోర్సెస్ నియమించండి అని సుప్రీంకోర్టుని కోరుకుంటూ ఒక పిటిషన్ వేయబోతుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. విత్ ద కృష్ణా river water dispute between Andhra Pradesh and Telangana showing no signs of abating. కృష్ణా వాటర్ నదీ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలకు మధ్య అబేటింగ్ అంటే తగ్గడం, వీళ్ళ మధ్య తగాదా అనేది తగ్గే సూచనలు కనపడకపోవడంతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏమి డిసైడ్ అయ్యిందంటే టు మూవ్ టు సుప్రీంకోర్టుకి వెళ్ళాలి అని నిర్ణయించుకుంది. ఎవరు చెప్పారంటే ఈ విషయం? హైలీ ప్లేస్డ్ సోర్సెస్. గవర్నమెంట్లో ఒక పొజిషన్లో మంచి స్థానంలో ఉన్న వాళ్ళు చెప్పారు అని హిందూ పేపర్లో రాయడం జరిగింది. ఇన్ ద గవర్నమెంట్ హ్యావ్ సెడ్. సోర్సెస్ కన్ఫర్మ్డ్ దట్. ఆ చెప్పిన సోర్సెస్ ఏం కన్ఫర్మ్ చేశారంటే ద గవర్నమెంట్ వాజ్ మూవింగ్ ఎహెడ్ టు ఫైల్ ఏ రిట్ పిటిషన్ ఇన్ ద సుప్రీంకోర్టు. ఒక రిట్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేయడానికి ముందుకు పోతుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఇక్కడ రిట్ పిటిషన్ అంటే ఏంటంటే ఆ కోర్టుకి కింద కోర్టులకు కానీ గవర్నమెంట్లకు కానీ కింద వాళ్ళ మనుషులకు కానీ ఒక డైరెక్షన్ ఇవ్వమని మనం కోరుకుంటూ కోర్టులో వేసే పిటిషన్ అనమాట. ద అపెక్స్ కోర్ట్ టు అర్జ్ ద అపెక్స్ కోర్ట్ టు పాస్ డైరెక్షన్స్. అర్జ్ అంటే కోరడం. ఇక్కడ అర్జ్ అంటే కోరడం. ఏమని కోరుతున్నారు అపెక్స్ కోర్ట్ని? టు పాస్ డైరెక్షన్స్ నోటిఫైయింగ్ ఆల్ ద మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆన్ ద ఇంటర్ స్టేట్ రివర్స్ యాజ్ నేషనల్ ప్రాజెక్ట్స్. ఏమి డైరెక్షన్స్ ఇవ్వమని చెప్తున్నాము మనం ఆ రిట్ పిటిషన్లో అంటే అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని ఇంటర్ స్టేట్ రివర్స్ ఉన్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని నేషనల్ ప్రాజెక్ట్స్గా డిక్లేర్ చేయండి, నోటిఫై చేయండి అని కోరుకుంటూ రిట్ పిటిషన్ వేస్తున్నాం అనమాట. ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటంటే ఇరిగేషన్ అంటే నీటి పారుదలకు సంబంధించిన ప్రాజెక్ట్స్. యాక్చువల్గా వీటి మెయిన్ పర్పస్ ఏముంటుందంటే జస్ట్ పంటలు పండించుకునే టైంలో నీరు అవైలబుల్గా ఉండటం కోసం వీటిలో స్టోర్ చేసి పెట్టుకుని ఉంటారు. అలాంటి ప్రాజెక్ట్స్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆన్ ద ఇంటర్ స్టేట్ రివర్స్ యాజ్ నేషనల్ ప్రాజెక్ట్స్ అండ్ హ్యాండ్ ఓవర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గార్డింగ్ ద ప్రాజెక్ట్స్ టు సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్. ఆ ఇంటర్ స్టేట్ రివర్స్ని అన్నింటినీ కూడా నేషనల్ ప్రాజెక్ట్స్గా నోటిఫై చేసి వాటిని రక్షించే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, గార్డింగ్ ద ప్రాజెక్ట్స్. గార్డింగ్ అంటే కాపలా కాయడం. అక్కడ కాపలాగా ఎవరిని పెట్టాలి? ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి అంటే సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ని పెట్టండి అని ఆ పిటిషన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుని కోరడం జరిగింది. ద పిటిషన్ వుడ్ ఆల్సో అర్జ్ అనేది మళ్ళీ వచ్చింది.
కోరడం. పిటిషన్ ఇంకోటి కూడా ఏం కోరుతుందంట, ద కోర్ట్ టు సస్పెండ్ ద జీఓ అంటే గవర్నమెంట్ ఆర్డర్. జీఓని సస్పెండ్ చేయమంటుంది. ఏ జీఓని? ఇష్యూడ్ బై తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన ఒక జీవోని సస్పెండ్ చేయమంటుంది. ఏం జీవో అది? గివింగ్ నాడ్ ఫర్ డ్రాయింగ్ వాటర్ ఫర్ పవర్ జనరేషన్. నాడ్ అంటే ఇక్కడ ఆమోదం. దేనికి ఆమోదం చెప్పింది ఆ జీవోలో తెలంగాణ గవర్నమెంటు? డ్రాయింగ్ వాటర్ ఫ్రమ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఫర్ పవర్ జనరేషన్ పర్పస్. ఆ ఇరిగేషన్ అనేది పంటలు పండించడానికి ఉపయోగించాలి కానీ పవర్ జనరేషన్ కాదు. కాబట్టి ఆ జీవోను సస్పెండ్ చేయండి అని అడుగుతుంది. ఫర్ డ్రాయింగ్ వాటర్ ఫర్ పవర్ జనరేషన్ ఫ్రమ్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అండ్ అర్జ్ ఫర్ డైరెక్షన్ టు బి గివెన్ టు సెంటర్. ఇంకొక విషయం అర్జీ కోరడం ఏంటంటే గివింగ్ డైరెక్షన్స్ టు సెంటర్ ఫర్ ఫిక్సింగ్ ద గైడ్ లైన్స్ ఆఫ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు గైడ్ లైన్స్ను ఫిక్స్ చేయమని సెంటర్ని కోరమని కోర్టు ద్వారా అడుగుతున్నారన్నమాట వీళ్ళు. అది అక్కడ మీనింగ్. ద తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ యూజింగ్ ఎవ్రీ మీన్స్ అంటే ఇక్కడ మెథడ్. యూజింగ్ ఎవ్రీ మెథడ్ టు క్రష్ అంటే చిదిమి వేయడము, నలిపి వేయడం అన్నట్టు వస్తుంది అనమాట. టు క్రష్ ద యాస్పిరేషన్స్ అంటే ఆకాంక్షలు. టు క్రష్ ద యాస్పిరేషన్స్ ఆఫ్ ఫార్మర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణ గవర్నమెంటు సాధ్యమైనంత ప్రతి మెథడ్ని కూడా యూజ్ చేస్తుంది వీళ్ళ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రైతుల యొక్క ఆకాంక్షలను నలిపివేయటానికి అని చెప్పడం జరిగింది. ఇన్ ఫ్యాక్ట్ రీసార్టింగ్ టు బ్లేటెంట్ వయోలేషన్. రీసార్టింగ్ అంటే పూనుకొను. బ్లేటెంట్ అంటే ఏంటంటే ఘోరమైన, నిర్మోహమాటంగా, సిగ్గు లేకుండా అన్నట్టుగా వస్తుంది మీనింగ్ అక్కడ. రీసార్టింగ్ టు బ్లేటెంట్ వయోలేషన్ అంటే రూల్స్ తప్పడం ఆఫ్ హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు. బై ఫోర్సింగ్ ద రిలీజ్ ఆఫ్ ఎన్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇన్ టు ద సీ. ఎనార్మస్ అమౌంట్, చాలా ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటరు నదిలోకైనా వదిలేస్తుంది కానీ ఇరిగేషన్ పర్పస్కి ఆంధ్రప్రదేశ్ జనాలకి ఇవ్వడానికి సిద్ధంగా లేదు అని ఇవన్నీ కూడా ఆ పిటిషన్లో, సుప్రీంకోర్టుకు వేసిన పిటిషన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మెన్షన్ చేయడం జరిగింది. సీనియర్ ఇరిగేషన్ అఫీషియల్స్ ఇన్ ద గవర్నమెంట్ హ్యావ్ బీన్ క్లోజెటెడ్ ఫర్ ఓవర్ 3 days. ఇక్కడ సీనియర్ ఇరిగేషన్ అఫీషియల్స్, నీటిపారుదల అఫీషియల్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని 3 రోజులుగా సీక్రెట్గా ఉంచి, క్లోజెటెడ్ అంటే సీక్రెట్గా ఉంచి ఫైనలైజింగ్ ద కంటెంట్స్ ఆఫ్ ద రిట్ పిటిషన్. ఆ రిట్ పిటిషన్లో ఏమేమి కోరాలి అనేది 3 రోజులుగా ఆలోచించి సీక్రెట్గా ఉంచి చేశారు. ప్లీడింగ్ ద సుప్రీం కోర్ట్. ప్లీడింగ్ అంటే ఇక్కడ వేడుకోవడం అనమాట. ప్లీడింగ్ ద సుప్రీం కోర్ట్ దట్ ప్రాపర్ డైరెక్షన్స్ షుడ్ బి గివెన్ టు ద సెంటర్ కూడా డైరెక్షన్స్ ఇవ్వండి టు రికగ్నైజ్ ఆల్ ద రిజర్వాయర్స్ అండ్ పవర్ జనరేషన్ ప్లాంట్స్ ఇన్ ద నేషనల్ ట్రెజర్. అన్ని రిజర్వాయర్స్ని, పవర్ జనరేషన్ ప్లాంట్స్ని నేషనల్ ట్రెజర్ అంటే జాతీయ సంపద, నేషనల్ ట్రెజర్గా అండ్ హ్యాండ్ ఓవర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మ్యానింగ్ దెమ్ అంటే ఇందాక చెప్పుకున్నాము, మ్యానింగ్ అన్నా కాపలా కాయడం అనమాట. వాటికి కాపలాగా ఉండే రెస్పాన్సిబిలిటీ, బాధ్యతని సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్కి అప్పచెప్పండి అని ఆ పిటిషన్లో కోరడం జరిగింది. The tribunals and courts have made it clear the allocations made to different states. ట్రిబ్యునల్స్ అంటే ఏంటంటే ఒక బాడీస్ అనమాట, కన్స్టిట్యూట్స్ ఆఫ్ సెవరల్ పీపుల్ విచ్ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ వేరియస్ స్టేట్స్ ఆర్ వేరియస్ రీజన్స్. ట్రిబ్యునల్స్ అనమాట అది. ఆ ట్రిబ్యునల్స్, కోర్ట్స్ హ్యావ్ మేడ్ ఇట్ క్లియర్ ద ఎలకేషన్ మేడ్ టు డిఫరెంట్ స్టేట్స్. కోర్టులు కానీ ట్రిబ్యునల్స్ కానీ ఆల్రెడీ డిసైడ్ చేసింది ఏ రాష్ట్రం ఎంతెంత నీటిని వాడుకోవాలి అని. బట్ సుప్రీం కోర్ట్స్ గైడ్ లైన్స్ ఆర్ నెససరీ టు ఇంప్లిమెంట్ దెమ్.
అవి సరిగ్గా ఇంప్లిమెంట్ కావట్లేదు కాబట్టి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇస్తే కరెక్ట్గా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది అని కూడా పిటిషన్లో మెన్షన్ చేయడం జరిగింది. వీఆర్ విట్నెసింగ్ దీస్ సిచ్యువేషన్స్. విట్నెసింగ్ అంటే మేమే సాక్షులు దానికి, దేనికి ఆ గైడ్ లైన్స్ సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అనడానికి. వీఆర్ విట్నెసింగ్ దీస్ సిచ్యువేషన్స్ వేర్ అప్పర్ రిపారియన్ స్టేట్స్ అంటే పై ప్రాంతంలో ఉన్న వాళ్ళు అనమాట. అంటే నది ఒడ్డున ఉన్నవాళ్ళు, పై ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, నది ఒడ్డున ఉన్నవాళ్ళు అన్నట్టు వస్తుంది. హ్యావ్ బీన్ ఇండిస్క్రిమినేట్లీ డ్రాయింగ్ వాటర్, ఇండిస్క్రిమినేట్లీ విచక్షణారహితంగా ఇష్టం వచ్చినట్లుగా ఆ గైడ్ లైన్స్లో ఉన్న విధంగా కాకుండా ఇండిస్క్రిమినేట్గా వాటర్ని లాగేసుకుంటున్నారు. అండ్ కన్స్ట్రక్టింగ్ న్యూ ప్రాజెక్ట్స్, కొత్త ప్రాజెక్టులు ఇష్టం వచ్చినట్టు కట్టేస్తున్నారు. ఆర్ ఎక్స్పాండింగ్ ద ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్, ఉన్న ప్రాజెక్ట్స్ని విస్తీర్ణం చేయటం కానీ. అండ్ ఓన్లీ ఏ సుప్రీంకోర్టు ఆర్డర్ కెన్ సెట్ ద థింగ్స్ ఇన్ ఆర్డర్. సుప్రీంకోర్టు కరెక్ట్గా ఆర్డర్స్ ఇస్తే మాత్రమే ఆ థింగ్స్ అన్నీ కూడా ఆర్డర్లోకి వస్తాయి. లేకపోతే ఇండిస్క్రిమినేట్గా అస్తవ్యస్తంగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేయడం జరుగుతూ ఉంది అని ఆ పిటిషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఈరోజు మనం తెలుసుకున్న ఈ ఆర్టికల్లో తెలుసుకున్న వర్డ్స్ ఒక్కసారి చూస్తే సీక్ అనే న్యూ వర్డ్ రావడం జరిగింది. అంటే కోరుకొనుట, ఎబేట్ తగ్గించుట, అర్జ్ అన్న కోరుకోవడమే, అర్జ్ అన్న కోరుకోవడమే, ఇరిగేషన్ అంటే నీటిపారుదల, గార్డింగ్ కాపలా కాయడం. ఈ గార్డింగ్ అనే విషయాన్ని మ్యాన్డ్ అన్నాడు, ఏదైనా యూస్ చేయొచ్చు. నాడ్ ఆమోదం పొందడం, మీన్స్ అంటే ఇక్కడ మెథడ్ అనమాట, డిఫరెంట్ మీన్స్ అంటే డిఫరెంట్ మెథడ్స్. క్రంచ్ నలిపివేయడం, యాస్పిరేషన్స్ ఆకాంక్షలు, రీసార్టింగ్ పూనుకొను, బ్లేటెంట్ ఘోరమైన నిర్మోహమాటమైన, క్లోజెటెడ్ సీక్రెట్గా ఉంచటం, ప్లీడింగ్ వేడుకొను, రైప్రియన్ నది ఒడ్డున ఉన్నవాళ్ళు, రిపారియన్ నది ఒడ్డున ఉన్నవాళ్ళు, ఇండిస్క్రిమినేట్లీ విచక్షణారహితంగా. ఈ రకంగా మనం ఒక చిన్న ఆర్టికల్లోనే ఇన్ని న్యూ వర్డ్స్ని మనం ఐడెంటిఫై చేసి వాటిని మన డైలీ ఇంగ్లీష్ యూసేజ్లో యూస్ చేస్తూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దట్స్ దట్ ఫర్ ద డే. సైనింగ్ ఆఫ్ యువర్ పార్దు.